దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవండి. కనబడలేదా? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మది ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరమో ఎవరునూ దానిని రద్దుపరచజాలరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సులో దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకు పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవలెననిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, ఈ ఘనమైన నామానికి వందనాలు. నాయన, ఈ సమయంలో మీ పరిశుద్ధ లేఖనములు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మీ పక్షంగా ఇవాళ కూడా వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కోట్ల కొలది స్తుతులు. మరి తండ్రి, వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, పాటించగలిగే జీవితం దయచేయండి. బోధిస్తున్న నన్ను మీ స్వాధీనంలో పెట్టుకొని ఏం మాట్లాడవలనో దాన్ని మాత్రమే మాట్లాడినట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రతి శుక్రవారం కూడా మనము పరిశుద్ధ గ్రంథములోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండం దగ్గర ప్రారంభించాం. దానియేలు గ్రంథంలోని కొన్ని ధ్యానాలను ఇప్పుడు మనం చేసుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో మొత్తం 5 ప్రార్థనలు ఉన్నాయి.
5 ప్రార్థనలు, ఒక ఉపోద్ఘాతం, మొత్తం 6 భాగాలు. ఈ 6 భాగాల్లో మొదటి 2 భాగాలు గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఇవాళ 3వ భాగాన్ని లేదా దానియేలు గ్రంథంలో రాయబడిన 2వ ప్రార్థనని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రార్థన దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు రాయబడినటువంటి భాగంలో ఈ మాటలు తెలియజేయడం జరిగింది. రాజైన దర్యావేషు పారసీక దేశపు రాజు, మాదీయుడైనటువంటి పారసీక దేశపు రాజు. ఈయన పరిపాలనా కాలంలో దానియేలు చాలా ముఖ్యమైనటువంటి వాడుగా ఉన్నాడు. అది మనం 1వ వచనం చదివితే అర్థమవుతుంది. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. 150 మంది అధిపతుల్ని దేశం మొత్తం మీద పెట్టాలనుకున్నాడంట. అంటే 140 సంస్థానాలు ఉండేవని పారసీక దేశానికి ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతాం. బహుశా ఏళ్ల కాలంలో 150 సంస్థానాలు ఉన్నాయేమో మనకు తెలియదు. ఒక్కొక్క సంస్థానానికి లేకపోతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కరిని అధిపతిగా పెట్టాలని అనుకుని 150 మందిని సెలెక్ట్ చేశాడంట. ఆ 150 మందికి పైన 3 మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా నిలబెట్టాలని అనుకుంటే ఆ 3లో ప్రధానమైనటువంటి వాడు ఎవరంట? దానియేలు. అంటే దేశంలో రాజైన దర్యావేషు తర్వాతి స్థానంలో ఉన్నటువంటి అధికారి. వీళ్ళు ఇశ్రాయేలు దేశం నుంచి బానిసలుగా వెళ్ళారు ఆ దేశానికి. దేవుని కృప వాళ్ళకు తోడై ఉన్నందువలన వాళ్ళు ఆ దేశంలో గొప్పవాళ్ళుగా ఎదిగారు. ఎస్తేరు కానివ్వండి, మొర్దెకై కానివ్వండి, దానియేలు కానివ్వండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కానివ్వండి, ఇలా చాలామంది ఆ దేశంలో ముఖ్యులుగా ఎదిగారు ప్రియులారా. అలా దానియేలుని ప్రముఖమైనటువంటి స్థానంలో పెట్టినటువంటి రాజుగారి యొక్క నిర్ణయం చాలామందికి నచ్చల ఆ దేశంలో. ఎందుకంటే దానియేలు చాలా యథార్థపరుడు. ఏదైనా సూటిగాను ముఖాముఖిగాను మాట్లాడేటువంటి వాడు. ఈయన దేశంలో కొన్ని అధికారుల విషయంలో, చట్టాల విషయంలో మార్పులు చేర్పులు తీసుకొచ్చినటువంటి వాడు. సంస్కరణలు చేశాడు దేశంలో, ఒక మాటలో చెప్పాలంటే. ఆ సంస్కరణలు అక్కడ చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే మంచి చేసిన వాడిని చూస్తే చెడ్డ చేసేవాడికి ఎప్పుడు కోపంగానే ఉంటుంది. ఏదో ఒక రకంగా చెడు ద్వారా సంపాదనా పరులు అవ్వాలనేటువంటి ఆశ కలిగిన వాళ్ళకి మంచి చేసేటువంటి వాళ్ళంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా వాళ్ళని పక్కన పెట్టేయాలనే ఆతృత ఉంటుంది. అలాగే దానియేలు విషయంలో కూడా ఆ దేశం మొత్తంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఒక రకమైనటువంటి అసూయ ఏర్పడింది. అందుకని వాళ్ళందరూ అనుకున్నారు, ఈ దానియేలుని ఎలాగైనా సరే ఏదో ఒక నేరం మోపి ఇతని మీద ఏం చేయాలంటే ఏదో ఒక నేరం, తప్పు చేస్తున్నాడు అని చెప్పి ఇతన్ని దేశంలో లేకుండా తరివేయాలి, లేకపోతే ఈ అధికార పీఠం మీద నుంచి దించేయాలి అని ప్రయత్నం చేశారంట. ఏ విషయంలోనూ తప్పు కనిపెట్టలేకపోయారని వాక్యంలో చెప్తూ ఉంది 4వ వచనంలో. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచూ ఉండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక. చూసారా,
దానియేలులో నేరం తప్పు కనుక్కోవడానికి అవకాశం లేకుండా నమ్మకస్తుడుగా దానియేలు ఉన్నాడని చూశారంట. వాళ్ళు మళ్ళీ ఆలోచించారు, ఇతన్ని ఎట్లా పట్టుకోవాలరా, అన్ని విషయాల్లో వీడు కరెక్ట్గా ఉన్నాడే, ఇతన్ని ఎట్లా మనం క్రిందకి దించేయాలి అని ఆలోచించి చివరిగా వాళ్ళకు ఒక ఐడియా దొరికింది. అదేంటంటే, ఏ విషయంలోనూ వీళ్ళు మనకు దొరకరు, కానీ ఒక విషయంలో దొరుకుతారు. ఏ విషయం అంటే, వాడి భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, ప్రార్థన విషయంలో పట్టుకోవచ్చు దానియేలుని. కాబట్టి ప్రయత్నం చేద్దాం అని అనుకున్నారట వాళ్ళు. అందుకని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని పొగిడి రాజుగారికి ఒక మాట చెప్పారంట. రాజా, ఈ దేశంలో 30 రోజులకి ఒక టెంపరీ ఆర్డర్ నువ్వు. ఏంటంటే, ఈ దేశంలో మనుషులందరూ ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏ మనిషికి ప్రార్థన చేయకూడదు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకోవాలా? నీతోనే చెప్పుకోవాలి. అట్లాంటి ఒక ఆజ్ఞ 30 రోజులు, ఎక్కువ రోజులు వద్దు, 30 రోజులు ఈ ఆజ్ఞ చాలు అని వాళ్ళు రాజుగారిని ప్రేరేపించి ఒక చట్టం తయారు చేయించుకున్నారు. చట్టం తయారైతే ముఖ్యమైన స్థానంలో ఉండే దానియేలుకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. తెలిసి దానియేలు ఈ విషయమే ఆలోచించుకొని తన పని తాను చేసుకెళ్ళాడు. ఏమిటి తన పని అంటే, దానియేలుకి ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. హల్లెలూయా. ఎన్నిసార్లు అంట? మీరు ఎన్నిసార్లు చేస్తారు? ఒకసారి చేస్తాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఒకసారి కూడా చేయగా. 2 సార్లు చేస్తాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ 2 సార్లు ఎప్పుడెప్పుడో నాకు తెలుసు. పొద్దున్న నిద్రలేసినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు. కానీ మీకు తెలియకుండానే మీరు 5 సార్లు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? తినేటప్పుడు చేయడంలా చేస్తున్నాం కదా. ప్రియులరా, దానియేలుకి రోజుకి 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఉదయాన్నే ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, సాయంత్రం ప్రార్థన చేస్తాడు. ఈ శాసనం వచ్చిందని తెలుసుకున్న తర్వాత కూడా దానియేలు అంట, 4 రోజులే కదా, ఈ 4 రోజులు ప్రార్థన చేయకుండా ఉంటే ఆ రాజుకు ఆర్డర్ అట్ట 4 రోజుల్లో పూర్తి అయిపోతుంది, కాబట్టి మనం ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే అనుకుని ప్రార్థన వదిలేసినటువంటి వాడు కాదు. హల్లెలూయా. అది చాలా ముఖ్యమైనది. నేను చదువుకుంటూ ఉండేటప్పుడు మన చర్చిలో జరిగిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. కరోనా టైంలో కూడా మన చర్చిలో ప్రతి ఆదివారం ప్రార్థన జరిగింది. హల్లెలూయా. రాజుల ఆజ్ఞలో ఉండొచ్చు, కానీ మనం ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే ఏ ఆజ్ఞ అయినా సరే రాజు దేవునికి అడ్డం రాకుండా ఉన్నంత వరకు రాజు ఆజ్ఞను పాటించడం చాలా ముఖ్యం. కానీ దేవునికి అడ్డం వచ్చిన తర్వాత ఆయన రాజాతి రాజు కాబట్టి ఆయన ఆర్డర్ పాటించడమే ముఖ్యం. వీళ్ళ మాటలు ముఖ్యమైనవి కాదు. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళారా, రాజాతి రాజు అయినటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం చాలా ముఖ్యము అని ఆయన అనుకున్నాడు. అందుకనే మానకుండా ప్రార్థన చేశాడంట. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ప్రార్థన ఆపేది. మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినారనుకోండి, ఆ రోజు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే చీకటితో లేయాలా, టిఫిన్లు చేయాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలా, ఏం కాదులే, దేవుడికి తెలీదా మన కష్టం ఏందో అని మనం అనుకుంటాం. దానియేలు కూడా అనుకొని ఉండొచ్చు, దేవుడికి తెలీదా మనం అట్ట ఆర్డర్ వచ్చింది, ప్రాణాలు పోతాయి, మనం ఇట్లా చేయకపోతే ఏమవుతుందని దేవుడికి తెలీదా, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని దానియేలు ప్రార్థన ఆపేగా. హల్లెలూయా. దానియేలు ప్రార్థన ఆపేగా. ప్రార్థనకి ఎటువంటి ఆటంకం రాకూడదు. నీ ప్రార్థనా జీవితం, వాక్యం చదువుకునే విషయం, ఈ రెండిట్లో ఎట్లాంటి ఆటంకం, దేని విషయంలోనూ రాజీ పడడానికి వెళ్ళలేదు. దేవుని వాక్యం దేవుడు నీతో మాట్లాడడానికి ఉపయోగించుకునే సమయం, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నీ విషయాన్ని దేవునికి తెలియజెప్పుకునేటువంటి సమయం. ఈ రెండిటికి ఏమి జరిగినా ఆపడానికి వీల్లేదు. అది ప్రార్థనా సమయం. అంత ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన. దానియేలు అలా 3 ప్రార్థన చేశాడని వాక్యంలో రాసింది. ఒకసారి
చదువుకుందాం మనం. 10వ వచనంలో చూస్తున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ఏం చేసేవాడంట? 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడంట. ప్రియమైన వాళ్ళారా, ఏమైనా రావచ్చు జీవితంలో, ప్రార్థన ఆగడానికి లేదు. ఏమైనా జరగవచ్చు కాక ప్రార్థన మాత్రం ఆగడానికి వీల్లేదు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన కుటుంబాల్లో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనకు మేలు చేసిన ప్రతిసారి ఏమైనా జరగని గాక దేవుణ్ణి స్తుతించడానికి మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాల్సిందే. ప్రతిరోజు అనుదినము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల్సిందే, వాక్యం చదవాల్సిందే. దాన్ని మానడానికి వీల్లేదు. వస్తాయి కొన్ని ఇబ్బందికర పరిణామాలు, పరిస్థితులు వస్తాయి, అయినా కూడా ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే వీటన్నిటికంటే ఏది ఇంపార్టెంట్ అంట? ప్రార్థన ముఖ్యమైనది. ఎంతమంది పెద్దోళ్ళు రావచ్చు, ఎంతమంది అధికారులు రావచ్చు, ఎంతమంది గొప్పవాళ్ళు రావచ్చు, ఏదో ఒక సమయంలో నీ ప్రార్థన కొనసాగాల్సిందే కానీ ఆపడానికి వీల్లేదు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేశాడని దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. రెండవదిగా అక్కడ మనం చూస్తే యెరూషలేము వైపునకి కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేశాడంట. ఏ వైపుకి? యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా కిటికీలు దేవునికి ప్రార్థన చేయుచు ఆయనని స్తుతించుచు వచ్చెను. యెరూషలేము అనగా దేవుని పరిశుద్ధ పట్టణము అని అర్థం, లేకపోతే దేవుని మందిరం ఉండేటువంటి స్థలము అని అర్థం. ప్రతిరోజు మన ప్రార్థనలు ఏ వైపునకు తిరిగి చేయాలి అంటే దేవుని మందిరం ఉన్నటువంటి వైపునకే. హల్లెలూయా. అది చాలా ముఖ్యమైనటువంటి మాట. ప్రార్థన చేసుకోండి, కానీ మీ ప్రార్థనలో ప్రతిరోజు ఎవరి జ్ఞాపకానికి రావాలంటే దేవుని మందిరం జ్ఞాపకానికి రావాలి. ఎందుకు ఈ సంఘటన చెప్తున్నానంటే, ఈయన ప్రార్థన చేసే టైంకి యెరూషలేములో దేవుని మందిరం లేదు, పగలగొట్టేశారు, అసలు ఫుల్గా నేలమట్టం చేసేసారు. అయినా కూడా ఈయన ఏ పక్కకి తిరిగి ప్రార్థన చేస్తున్నాడంట? యెరూషలేము తట్టుకు తిరిగి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రియమైన వారలారా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలం పరిశుద్ధమైనది. ఆ స్థలంలో దేవుని ఆరాధన ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అక్కడ ఆరాధన ఆగిపోయినా కూడా సరే దేవుని సన్నిధి అక్కడ నిలిచే ఉంటుంది. కాబట్టి దేవుని మందిరం వైపు ఎప్పుడైతే మనం తిరిగి ప్రార్థన చేస్తామో దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొలొమోను రాజు దేవుని మందిరాన్ని కట్టించి రిబ్బన్ కటింగ్ చేసి ప్రార్థన చేసి ప్రారంభించిన రోజున ఒక పెద్ద ప్రార్థన చేశాడు. 2 దగ్గరలు రాసి ఉంటుంది ఆ ప్రార్థన. రాజుల గ్రంథంలో ఒక దగ్గర, అలాగే దినవృత్తాంతాల గ్రంథంలో ఒక దగ్గర, 2 దగ్గరలు రాసి ఉంటుంది. ఈ 2 దగ్గర రాసిన ప్రార్థనలో ఏమంటాడంటే, నీ ప్రజలైనటువంటి వీళ్ళు ఎప్పుడైనా తప్పు చేసి నీ శిక్ష అనుభవించడానికి వేరే దేశాలకి చెదిరిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొంది నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా వాళ్ళ ప్రార్థన విని జవాబివ్వు అని అడిగితే దేవుడు ఎస్ అట్లాగే నేను జవాబిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు సొలొమోను ఇంకొక మాట కూడా ప్రార్థన చేస్తూ అంటారు, ప్రభువా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు, ఇబ్బంది ఏర్పడినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనకి జవాబివ్వు అని అడిగితే దేవుడు తప్పకుండా జవాబిస్తాను, నేను వాళ్ళని స్వస్థపరుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకనే దేవుని మందిరం వైపు తిరిగి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. స్థలం ఏముందిలే ఎటువైపు తిరిగి ప్రార్థన చేసుకుంటే అని మనం అనుకుంటాం. కాదు ప్రియులారా, మన ముఖము దేవుని మందిరం వైపు ఉండాలి, మన ముఖము దేవుని సన్నిధి వైపు ఉండాలి. దేవుని సన్నిధిని చూస్తూ ఆయన వైపునకు తిరిగి ప్రార్థన చేయాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నేను పైన గదిలో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇటువైపు కిటికీ ఉండదు, అయినా సరే నా చైర్ ఇటువైపే వేసుకుని ఉంటాను. నేను బెడ్రూమ్లో కూడా ప్రార్థన చేసుకోవడానికి చైర్ ఇటువైపే తిరిగి ఉంటుంది. ఎందుకంటే దేవుని మందిరం ఎక్కడ ఉంది, నేను ఈ వైపుకి తిరిగి ప్రార్థన చేయాలి, ఈ వైపుకి తిరిగి వాక్యం చదవాలి, దేవుని సన్నిధి నుంచి నాకు జవాబు ఇక్కడి నుంచే రావాలి. అందుకనే ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా
మనము దేవుని మందిరం వైపునకు తిరిగి ఉండడం చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారంట. దానియేలును చూడడానికి. ఏం చేస్తున్నాడు మనోడు చూద్దాం, ప్రార్థన ఆపేశాడా, భక్తి మానేశాడా, అసలు ఏం చేస్తున్నాడు వీడంటే రోజు 3 సార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అప్పుడు అందరూ బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి శాసనములు వివరించి, అయ్యా నువ్వు ఇట్లా ఆర్డర్ వేసావు, 30 రోజులు నీ వైపు చూడకూడదు, వేరే దేవతల వైపు కానీ మనుషుల వైపు కానీ చూడకూడదన్నావు. ఇదిగో నువ్వు ప్రేమించేటువంటి దానియేలు ఇట చేస్తున్నాడు, ఇది క్రమమా, ఇది పద్ధత, ఇది మంచిదా, నువ్వు ఇచ్చిన ఆర్డర్ని వాడు ఫాలో అవడం లేదు అని కంప్లైంట్ చేశాడంట. అప్పుడు రాజుగారికి బాధేసిందంట దానియేలు ఇట్లాంటి పని చేసినందుకు. చదువుదామా? 6వ అధ్యాయం 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలెనని తన మనసు దృఢము చేసుకొని. ఇప్పుడు అర్థమైంది రాజుకు విషయం. వీళ్ళు ఎందుకు ఈ ఆర్డర్ నా చేత తయారు చేయించారు. ఎందుకంటే ఆర్డర్ తయారు చేసేటప్పుడు రాజుకి అర్థం కాల, ఎందుకు ఇట్లాంటి ఆజ్ఞ తయారు చేస్తున్నాడు. సరేలే, వాళ్ళు ఎవరో వేరే రాజుని పూజించమని చెప్పడం లేదు కదా, నన్నే పూజించమని చెప్తున్నారు కదా, మంచిదేలే పూజించుకొని అని అనుకున్నారు. కానీ దేవునిని మాత్రమే ఆరాధించే ప్రజలు ఉన్నారని, మనుషులని ఆరాధించకూడదు అనేటువంటి ఆజ్ఞ కలిగినటువంటి ప్రజలు ఉన్నారని ఎరగనటువంటి ఇతను ఆజ్ఞ ఇచ్చేశాడు. కానీ దానియేలే దీనివల్ల శిక్ష అనుభవించబోతున్నాడని తెలిసినప్పుడు యథార్థవంతుడైనటువంటి దానియేలు విషయంలో తను తప్పు చేస్తున్నానని దానియేలుకి ఆ రాజుగారికి దర్యావేషుకి మనస్సులో నొచ్చుకునంట అతన్ని విడిపించడానికి ప్రయత్నము చేశాను, అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేశాను అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మనం యథార్థంగా ఉంటే ఎవరైతే పొరపాటుగా మన మీద కోప్పడ్డారో వాళ్ళే తిరిగి మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడి మన యథార్థతను గుర్తించేటువంటి రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. పొరపాటుగా చేసి ఉంటారు, వాళ్ళు ఏం కావాలని చేసి ఉంటారు, పొరపాటుగా ఎవరో చెప్పడం వల్ల చెప్పుడు మాటలు విని వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలు విని ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా పెద్ద హోదాలో ఉండే వాళ్ళకి సమస్య ఏంటంటే చెప్పుడు మాటలు వినడం పెద్ద సమస్య. సామెతల గ్రంథంలో ఆ మాట చాలా బాగా రాశాడు. చెప్పుడు మాటలు వినేటువంటి రాజు యొక్క సింహాసనం తొందరగా కూలిపోతుంది అని రాశాడు. ప్రియమైన వారులారా, అది చాలా ముఖ్యమైనటువంటి మాట. ఆ స్థానంలో ఉండేటువంటి వాళ్ళు రాజ్యంలో ఏం జరుగుతుందో, ప్రజల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనేక మంది యొక్క మనుషుల మాటల్ని వాళ్ళు సేకరిస్తూ ఉంటారు. అది వాళ్ళ ధర్మం, రాజధర్మం. అది ఆ రాజధర్మంలో కొన్నిసార్లు అబద్ధాలకు చెవియొగ్గాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడినప్పుడు సత్యమేదో అసత్యమేదో గ్రహించలేనటువంటి వివేచన వాళ్ళకి కలగనప్పుడు ఇట్లాంటి పొరపాట్లు దొర్లుతాయి. ఇట్లాంటి పొరపాట్లు దొర్లుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పర్వాలేదు, దీనివలన కూడా దేవుడు మనల్నే ఘనపరుస్తాడు. హల్లెలూయా. మనం కింద పడతాం, కింద పడిపోయినంత మాత్రాన, అందరూ నవ్వుకున్నంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు ప్రియులారా. కింద పడ్డవాడిని దేవుడు లేపడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినప్పుడు లోపల పడేయంగానే వాళ్ళని గురించి కంప్లైంట్ చేసిన వాళ్ళందరూ మనుషులు చాలా సంతోషపడిపోంటారు మనసులో. అబ్బబ్బా, అయిపోయిందిరా వీళ్ళ స్టోరీ, ఇక్కడితో క్లోజ్ అయిపోయింది, వీళ్ళ దరిద్రం మనకు వదిలిపోయింది అనుకొని ఉంటారు. కానీ గంటలోనే విషయం బయటపడిపోయింది కదా. గంటలోనే ముగ్గురు వెళ్ళిన వాళ్ళని నలుగురు కనబడితే రాజు ఆశ్చర్యపడి వాళ్ళని బయటికి తీసుకొచ్చి, అగ్నిగుణంలో చచ్చిపోవాల్సిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఎదురుగా నిలబడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దానియేలును కూడా అంతే. చెప్పుడు మాటలు విన్నటువంటి రాజు ఒక అనవసరమైన ఆజ్ఞను పెట్టి ఆ ఆజ్ఞ వలన కొంతమంది బాధపడేటట్టు చేసి, ఆ బాధపడినటువంటి వాళ్ళలో దానియేలు చేరినప్పుడు విడిపించడం రాజుకు కూడా సాధ్యము కాని పరిస్థితి అయిపోతే తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశారంట దానియేలు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళంగానే, పడేయంగానే ఆ ఊర్లో ఉండే 150 మంది అధిపతులు, దానియేలుతో పాటు 2 పెద్దలు, 152 మంది చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. వాళ్ళ కుటుంబాల్లో ఉండేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా అబ్బా, ఇంకా మనకి ఎవడు అడ్డం లేడరా, మన ఇష్టం వచ్చినట్టు మనం ఈ దేశంలో ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తినేయచ్చు,
వాడు ఉంటే యథార్థత నమ్మకత్వం, రాజుకు నమ్మకంగా ఉండాలని వాడు తిండు, మనల్ని తిన్నివాడు అని అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ సంతోషాన్ని ఒక్క రాత్రిలో దేవుడు నీరుగార్చేశాడు. హల్లెలూయా. ఒక రాత్రి గడిచింది. పొద్దున్న లేసంట రాజుగారు వెళ్ళిపోయాడంట. అందరికంటే ముందు ఎవరు వెళ్ళిపోయారంట? రాజుగారు వెళ్ళిపోయారు సింహాల బోన్ దగ్గరికి. ఏమవసరం? ఒక్కడే కదా, చచ్చిపోతే ఏమవుతుంది? ప్రియులారా, ఒక యథార్థవంతుడు చచ్చిపోతే చాలామంది దుఃఖిస్తారు. ఒక యథార్థవంతుడికి వేదన కలిగితే 150 మంది సంతోషపడొచ్చేమో, కానీ ఇంకొక యథార్థవంతుడు వాళ్ళ కొరకు బాధపడుతుంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, ఇట్లాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. రాత్రి అంతా నిద్రపట్టలేదు ఆ రాజుకి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా? దానియేలు బ్రతుకున్నాడు. దానియేలు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నాకు తెలుసు. ఎన్నో అద్భుతాలు దానియేలు ద్వారా మేము చూసాం కదా. సో ఇతన్ని తప్పించడానికి దేవుడికి సాధ్యం అవుతుందని నమ్మకం. 150 మందికి సింహాల బోన్లో వేసాడు, చచ్చిపోతాడు అనుకుంటే ఒక్కడికి మాత్రం ఏమనిపించిందంట, సింహాల బోన్లోకి పోయినా కూడా సావకుండా బతికొచ్చే కెపాసిటీ దానియేలుకు ఉందని రాజు నమ్మాడు. వీళ్ళందరికంటే ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దానియేలు ఫ్యామిలీ వచ్చారో లేదో మనకు తెలియదు. నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలని మనం చదువుకుందాం ప్రియులారా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు నాయనా. మీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూర్చొని మిమ్మల్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యత కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి తండ్రి, మీ పక్షముగా ఇంకొకసారి నిలబడి దేవుని వాక్యమును బోధించడానికి నన్ను యోగ్యునిగా ఎంచుకున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్న ప్రతి మాట పరలోకము నుంచి మీ చేత ప్రేరేపించబడినదై ఉండునట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనములో పెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి అట్లాగే ప్రభువా, వింటున్నటువంటి సంఘమునకు వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయము, పాటించగలిగే జీవితములను దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమాపత్రిక 12వ అధ్యాయంలోని 1-2 వచనాలని మనం చదువుకున్నాం. దేవుని గ్రంథంలో ఈ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటి? జ్ఞాపకము చేసుకొని మారు మనసు. మూలవాక్యముగా మనము ఏర్పరచుకున్న వచనము ఇది. దేవుడు ఈ సంవత్సరం మన సంఘానికి మారు మనసు సంవత్సరముగా, రూపాంతరపు సంవత్సరముగా దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులరా. అందుకనే మన సంఘములు, బేతేలు క్రైస్తవ సంఘములు ఏ విషయాల్లో మారు మనసు పొందవలసి ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ అనేకమైన అంశాలు మనం నేర్చుకున్నాం. గత 3 వారాల నుంచి
పరిశుద్ధత కలిగి ఉండడము అనే అంశాన్ని, పరిశుద్ధులముగా ఉండే విషయంలో మనము తప్పిపోయామని, ఆ విషయంలో అనేకులము మారు మనసు పొందవలసిన వారమై ఉన్నామని దేవుడు మన సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అందులో భాగంగానే గడిచిన వారం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఎక్కడ మనము ముగించామో, మనం ఎలా పరిశుద్ధులముగా ఉండడానికి పిలువబడ్డామో, పరిశుద్ధపరచబడ్డామో, బ్రతికినంత కాలము పరిశుద్ధులముగానే ఉండడానికి పిలువబడ్డాం అనేటువంటి వచనం ద్వారా మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, ఒకవేళ మనం ఒకసారి పరిశుద్ధపరచబడ్డ తర్వాత మరలా మన పరిశుద్ధతను పోగొట్టుకుంటే దేవుడు మన జీవితాన్ని ఎలా చూస్తాడు అనే విషయానికి తగినట్లుగా ఒక వాక్యాన్ని గత వారం మనము చదువుకున్నాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో 2 ఉదాహరణల్ని భక్తుడైనటువంటి పేతురు గారు పరిశుద్ధత పోగొట్టుకున్నటువంటి విశ్వాసులను గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. చదువుకుందాం ఆ మాటల్ని. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మరలా వెళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించున్నది. ఎవరికి సంభవిస్తున్నదంట? ఎవరైతే రక్షించబడి, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎవరైతే యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి వారై ఆ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి మరలా వెళ్ళి పాపము చేస్తారో, పాపము నుంచి విడిపించబడినటువంటి మనం పరిశుద్ధులమని దేవుని గ్రంథం పిలుస్తూ ఉండగా, మరలా ఎవరైతే వెళ్ళి తిరిగి పాపము చేస్తారో వాళ్ళని దేవుని వాక్యము దీనితో పోలుస్తూ ఉన్నది అని గత వారం మనము చదువుకున్నాం ప్రియులారా. అందులో భాగముగా మనము పరిశుద్ధులముగా ఉండడానికి పిలువబడ్డామని, మనము అతి పరిశుద్ధముగా ఉంచుకొనవలసినటువంటి అంశాలలో అతి ముఖ్యమైనటువంటిది మన నాలుక అనేటువంటి విషయాన్ని గత వారం మనము ధ్యానం చేసుకున్నాం. దేవుని వాక్యం పలకడం ద్వారా ఆ నాలుక పరిశుద్ధమవుతుంది అని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే యాకోబు పత్రికలో అంటాడు, నాలుక నిరర్గళమైన దుష్టత్వమే అని అంటాడు. నాలుక అగ్ని చేత కాల్చబడాల్సి ఉంది అని అంటాడు. నాలుకను దేవుడు తంగేడు నిప్పులతో కాలుస్తాను అని చెప్పడాన్ని మనం చూస్తాం. ఈ నాలుకను ఎంతోమంది సాధు చేయడానికి ట్రై చేశారు, కానీ ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. కానీ ఎలా అది సాధు అవుతుంది అంటే దేవునికి అప్పగించడం ద్వారా మాత్రమే అది సాధు అవుతుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ప్రియులరా. వారిలో యెషయా భక్తుడి గురించి నేర్చుకున్నాం. యెషయా భక్తుడు నా పెదవులు అపవిత్రమైనవి అని అంటే దేవుడు బలిపీఠం మీద నుంచి కాలుతున్నటువంటి నిప్పును తీసుకుని వచ్చి ఆయన పెదవులను కాల్చగా నీ పెదవులు పవిత్రమైనాయి అని దేవుడు చెప్పడాన్ని మనం చూస్తాం. యెరెమీయాతో దేవుడు అంటూ, నేను చిన్నవాడిని, నేను వాళ్ళతో మాట్లాడలేను, నాకు శక్తి చాలదు అని అనగా ఆయన తన చేత్తో యెరెమీయా నోరును ముట్టి నా మాటలను నీ నోటిలో ఉంచి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నీ నోరు పవిత్రమైనది, నువ్వు వెళ్ళి మాట్లాడుము అని చెప్పడాన్ని మనం చూసాం ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆ తర్వాత యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ, నేను నీ చేతిలో ఒక గ్రంథపు చుట్టనిస్తూ ఉన్నాను, దీన్ని తీసుకుని తిను, ఇది ధర్మశాస్త్రము, దేవుని వాక్యము, దీనిని తిన్నప్పుడు నీ నోరు పవిత్రమవుతుంది కనుక నువ్వు వెళ్ళి నా మాటలను ప్రజలకు తెలియజేయి అని యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము చివరి భాగంలోను 2వ అధ్యాయము ప్రారంభ వచనాల్లోనూ రాయడాన్ని మనం చూస్తాం ప్రియులరా. ఇదంతా కూడా నాలుకని పరిశుద్ధపరచుకోవడం ఎలా అంటే నాలుకని దేవుని చేతికి అప్పగించడము, రెండవది నాలుక ద్వారా ఎంతగా వీలైతే అంతగా దేవుని వాక్యమును చెప్తూ ఉండడము, దేవుని వాక్యమును చెప్తూ ఉండడం. నేను గత వారం చెప్పాను, వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని ఎలా చదవాలని చెప్పాను, పెద్దగా చదవాలని చెప్పాను. ఎంతమంది చేశారు? ఇంకా ప్రారంభించలేదు, ఏదో చెప్పారు మీరు అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకులే అని అనుకున్నాం. లేదు ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇది నీ పెదవుల మీద ఉంటే నీ పెదవులు పరిశుద్ధమవుతాయి అని అంటూ ఉన్నాడు. మన అపవిత్రమైనటువంటి నాలుక పవిత్రం అవడానికి, అపవిత్రమైనటువంటి పెదవులు పవిత్రం అవడానికి ఒక సాధనం ఏమిటి అనగా
దేవుని వాక్యమును బిగ్గరగా మన పెదవులతో మన నాలుకతో ప్రకటన చేస్తూ ఉండడం వలన మన యొక్క నోరు పరిశుద్ధమవుతుంది అని దేవుని వాక్యములో మనం గమనించాం ప్రియులారా. మరి ఈ వారం మనం పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకొని ఉన్నాం. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వెళదాం. 1వ వచనం నుంచి చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. చాలు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు ఉన్నటువంటి భాగములో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, మనం పరిశుద్ధపరచుకోవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గురించి దైవజనుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవేంటంటే వాక్యంలో తెలియజేస్తున్నారు. మీరు జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఏది పరిశుద్ధులకు తగినది? జారత్వము, లోభత్వము, తర్వాత అపవిత్రత. వీటి పేరు మన నోటిలో నుంచి ఎత్తకూడదు. లోభత్వము, అపవిత్రత, జారత్వము అనేటువంటి విషయాలు మన నోటితో పలకడానికి కూడా వీల్లేదు. అలా పలకకుండా ఉండడము పరిశుద్ధులకు తగినటువంటి జీవితము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మరొక మాటను కూడా మనం చదువుదాం. 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇట్టివి మీకు ఏవి తగవంట? బూతులు మాట్లాడడము, సరసోక్తులు మాట్లాడడము, తర్వాత పోకిరి మాటలు మాట్లాడడము, ఇవి మీకు తగవు. తగినదేది అంటే కొన్నిటి పేరు మాట్లాడకుండా ఉంటే పరిశుద్ధులకు తగినట్లుగా మీరు బ్రతుకుతారు. కొన్నిటి పేరు ఎత్తితే మీరు పరిశుద్ధులుగా ఉండేందుకు అవకాశము లేదు అని దైవజనుడు చెప్తూ ఉన్నాడు. 5వ వచనం కూడా చదువుదాం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడును సంగతి. చూసారా, మనం ఎందుకు ప్రభువుని నమ్ముకున్నామంటే పరలోక రాజ్యం కొరకు, దేవుని రాజ్యంలో ఉండడం కొరకు, దేవుని నామానికి మహిమకరముగా ఉండడం కొరకు ప్రియులారా. కానీ వాక్యంలో అంటున్నాడు, మీరు జారత్వంతోనూ అపవిత్రతతోనూ వ్యభిచారముతోనూ కామకత్వముతోనూ లోభత్వముతోనూ బ్రతుకుతూ ఉంటే దేవుని రాజ్యములో ఉండేటువంటి అవకాశం మీకు లేదు అని అంటున్నాడు. దేవుని రాజ్యానికి వారసులుగా ఉండడానికి మీకు అవకాశము లేదు అని అంటాడు. అదే కదా వాక్యంలో అంటున్నాడు. ఆయన అంటున్నాడు, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అందుకనే మనము మన జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యంలో అంటాడు, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూచుట అసాధ్యము అని అంటాడు. పరిశుద్ధత లేకపోతే ఎవరిని చూడలేమంట? దేవుణ్ణి చూడలేం. ఆయన రాజ్యంలోనికి వెళ్ళి ఆయనతో యుగాయుగములు బ్రతకాలంటే మనము పరిశుద్ధులముగా జీవించేటువంటి అనుభవములో ముందుకు కొనసాగేటువంటి వారమైతే మాత్రమే మనము ఇలాగున ఉండడానికి అవకాశం ఉంది. అందుకనే తర్వాత వచనంలో ఆయన చెప్తూ అంటాడు, వ్యర్థమైన మాటల వలన
ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై, వాక్యంలో అంటున్నాడు, అవిధేయులైన వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుందంట. దేవుని వాక్యం విని లోబడకుండా ఉండేటువంటి వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, అవిధేయులు వాళ్ళు. కాబట్టి అవిధేయులతో మీకు భాగస్వామ్యము లేకుండా చూసుకోండి. ఎవడో ఒకడు దేవుని మాట వినకుండా వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు కదా అని చెప్పి నేను కూడా వాడిలాగే ఉంటాను, నాకేమవుతుంది, వాడికేం కాలేదు కదా నాకేమవుతుంది అని నువ్వు అనుకుంటే అవిధేయులతో నువ్వు కూడా పాలివాడవవుతూ ఉన్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అవిధేయులకు దూరంగా ఉంటూ విధేయత కలిగిన వాడవై జీవించమని దేవుని వాక్యములో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు ఏమై ఉన్నారంటే మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటితో కనబడుచు ఉన్నది. హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నాడు, మనము ఒకప్పుడు చీకటి, ఇప్పుడు మనము యేసు ప్రభువు నందు విశ్వసించిన మీదట దేవుని చేత వెలిగించబడినటువంటి వారమై మనం ఏమై ఉన్నామంట, దేవునిని ఆరాధించేటువంటి వారముగాను లోకమునకు వెలుగుగాను మనం మార్చబడి ఉన్నాం. కాబట్టి మనం ఇక మీదట చీకటి సంబంధముగా ఉండడానికి అవకాశమే లేదు అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇవి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు. మన శరీర అపవిత్రత, ఈ శరీర అపవిత్రత నుంచి మనల్ని విడిపించుకోగలిగితే, ఒకటి ఇందాక మనం గమనించాం, మన మాటల్లో అపవిత్రత, రెండవదిగా శరీరములో అపవిత్రత. ఈ శరీర అపవిత్రత నుంచి కనుక మనల్ని మనం విడిపించుకోగలిగితే దేవుని ఎదుట నిర్దోషులముగా ఉండడానికి అవకాశం కలుగుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే తెస్సలోనికేయులు రాసినటువంటి పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. 1 తెస్సలోనికేయులు రాసిన పత్రిక మాట్లాడుకుంటున్నారు మీ గురించి, మీలో జారత్వం ఉన్నది అనేటువంటి వదంతి చాలా మందిలో ఉంది. అయితే అది వదంతి కాదని నేను నమ్ముతూ ఉన్నాను. ఇట్లుండి మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడట, అట్టి జారత్వము అన్ని జనుల్లో కూడా జరగదు. ఇట్లుండి కూడా మీ గురించి మీరు గొప్పలు చెప్పుకుంటూ నేను అట్లాంటి వాడిని, నేను ఇట్లాంటి వాడిని అని మాట్లాడుకుంటున్నారు. కానీ వాటిని గురించి ఎంత మాత్రమును దుఃఖపడి ఎట్లాంటి పని చేసిన వాడిని మీలో నుంచి వెలివేసిన వారు కాదు. జారత్వం జరిగించేటువంటి వాళ్ళని దేవుని సంఘంలో నుంచి వెలివేయమని దేవుని భక్తుడైనటువంటి పౌలు గారు సంఘానికి సూచిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ అధ్యాయం అంతా మీరు కొంచెం జాగ్రత్తగా చదివినట్లయితే చాలా విషయాలు పరిశుద్ధతను గురించి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనం చదువుకుందాం. ఏమనగా, ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగించవలెను. చాలు నాయన, చాలు. ఏమంటున్నాడంట, ఒకవేళ అట్లాంటి వాళ్ళు మీరు ఎవరైనా కనబడితే లైట్గా తీసుకోబాకండి, నిర్లక్ష్యం చేయబాకండి. వాని ఆత్మ రక్షించబడాలి. వాడి శరీరంలో బాధపడుతున్నాడని, లేకపోతే వాడు ఇబ్బంది పడుతున్నాడని, పోతే పోనీలే అని మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయబాకండి. చాలా కఠినంగా వ్యవహరించండి. ఎందుకంటే అలాగూ కఠినంగా వ్యవహరించడం వలన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో మన మధ్యలోనికి వచ్చేటప్పటికే వీళ్ళని కూడా పరిశుద్ధులుగా లేపేటువంటి అవకాశం కొరకు వాళ్ళని శిక్షించేటువంటి ప్రయత్నము చేయాలి. ఇది సంఘము యొక్క బాధ్యత అని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఆ చివరి మాటలో 6వ వచనంలో అంటున్నాడు. చదువుమా. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు గనక కొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునైన పులిపిండితోనైనను కాకుండా
నిష్కపటమును సత్యము అను పులియని రొట్టెలతో పండుగను. ప్రియమైనటువంటి వారులారా, భక్తుడైనటువంటి పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీలో అతిశయపడుతూ ఉన్నారు. మా సంఘం అట్లుంటుంది, మా సంఘం ఇట్లుంటుంది, చాలా గొప్పది, అది ఇదని మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, అక్కడక్కడ 1-2 బలహీనతలు కనబడుతూ ఉన్నాయి. వాటి విషయంలో మీరు పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. అదేముందులే, ఎవడో ఒకడు చేస్తూ ఉంటాడు, పోనీలే అని వదిలేద్దాం అని అనుకుంటూ ఉన్నారు. అలా వ్యవహరించబాకండి. పులిసిన పిండి కొంచెం ఉన్నా కూడా ముద్దంతటిని, సంఘములో ఒకరిద్దరు అట్లాంటి బలహీనులు అపవిత్రులు ఉన్నా కూడా సంఘం అంతటిని పాడు చేసేటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరేం చేయాలంట, ఆ పులిసిన పిండి తీసి బయట పారవేయండి. పులిసిన పిండిని తీసి బయట పారవేయ. అందుకు భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్న ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, ఆయన అంటున్నాడు, పస్కా పశువు వధింపబడెను అని అంటాడు. హల్లెలూయా. ఈ పస్కా పశువు గురించి మీరు ఇంతకుముందు ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. చాలాసార్లు మీరు చదివి ఉంటారు. నేను అనేక సార్లు దీన్ని బేస్ చేసుకుని చాలా వాక్యాలని బోధించడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా వాక్యాలను బోధించడం జరిగింది. అయితే ఈ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నప్పుడు, దేవుడు ఏర్పాట్లు చేసినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ప్రతి ఒక్కరూ పస్కా పశువును వధించండి అన్నాడు. ఏం చేయాలంట, పస్కా పశువును వధించండి. దాన్ని వధించి దాని రక్తాన్ని తీసి మీ దారబంధముల మీద పూయండి. దారబంధముల మీద పూసిన తర్వాత దాన్ని వండుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ దాన్ని తినండి. ఇది చెప్పడానికి ముందు ఆయన ఏం చేశాడంటే, ఈ పస్కా పండుగను ఆచరించడానికి ముందు మీ ఇంట్లో పాత పిండి పులిసినది ఏది ఉండకూడదు. పస్కా పశువు వధించబడిన తర్వాత పులిసినది ఏది ఉండకూడదు. అన్ని ఫ్రెష్గా తినాలి, అన్ని ఫ్రెష్గా తినాలి. మనకందరికీ ఇప్పుడు ఫ్రెష్ ఫుడ్ ఇష్టం. ఎందుకు ఇష్టం లేదంటే, ఫ్రెష్గా చేసుకొని తినే ఓపిక లేక ఇష్టం. ఇప్పుడంతా ఫ్రోజన్ ఫుడ్స్ ఎవడో చేసి పెట్టేసి ఉంటాడు, ప్యాకెట్లో కట్టేసి పెట్టుంటాడు, ఫ్రిడ్జ్లో వేసి పెడితే దాన్ని తెచ్చుకొని ఫ్రెష్గా బాండ్ల మీద వేసి, ఆ బాండ్ల మీద వేసి పని కూడా లేకుండా పోతే బాగుండని ఎంతమంది అనుకుంటున్నారో. ఫ్రెష్గా తినాలని దేవుని వాక్యం చెప్తుంది. మీరు భుజించే ఆహారాన్ని ఫ్రెష్గా తినండి, తాజాగా ఉండేటట్లు తినండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధమైనటువంటిది ఎలా ఆచరించాలి పస్కా పండుగనంటే, ఒకసారి పస్కా బలి పశువు వధించేటప్పటికే పాతదైన ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని అంతటిని తీసి పడేయండి బయటికి. ఫ్రెష్గా అంట్లన్నింటినీ తోమేయండి. పాతది, పులిసినది, పనికిరానిది ఏమీ ఉండకూడదు. అది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత పస్కా పశువును వధించిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా చపాతీ పిండిని పిసికి తినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చెప్తున్నమాట ఇప్పుడు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం వధించబడింది కదా, అందుకని పాత పులిపిండి మనలో లేదు గనక, మన పాత పాపాలన్నీ తీసేసాడు గనక ఇప్పుడు ఫ్రెష్గా కొత్త ముద్ద అవడానికి, ఒకవేళ ఏమైనా పాత పులిపిండి మీలో ఉంటే, పాత పాపాలు ఒప్పుకోనటువంటివి బలహీనతలు ఉంటే వాటిని తీసి పారవేయండి. అంతేగాక క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడింది. ఒకసారి పస్కా పశువు వధించబడిన తర్వాత ఇంకా పాతది మన జీవితంలో ఉండకూడదు. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును అను పులియని రొట్టెలతో పండుగను. ఇది మన జీవితం ప్రియులరా. పరిశుద్ధంగా జీవించడం అంటే దేవుని యొక్క చిత్తములో ఇది. అందుకనే ఆయన ఈ మాట చెప్తున్నాడు, మీ శరీరములు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎలా? 9వ వచనంలో అంటాడు, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు ఇంతకుముందు రాశాడంట. జారులతో సాంగత్యము, అట్లాంటి వాళ్ళతో మీ జీవితాన్ని గడపబాకండి, వాళ్ళతో ఉండబాకండి అని నేను మీకు చెప్పాను. అయితే ఈ లోకపు జారులతో స్నేహం చేయొద్దని నేను చెప్పలేదు. అన్ని జనుల్లో చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళందరితో మేము మాట్లాడడం, మేము పరిశుద్ధులం అని మడిగట్టుకొని కూర్చుంటే లోకంలో ఈయన ఎవరితోనూ మీరు మాట్లాడలేరు
అది ఆయనే చెప్తున్నాడు. ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాజకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి, ఎందుకంటే లోకంలో ఎక్కువ మంది అట్లాంటి వాళ్ళే కనబడుతూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడైతే ఎవరితో ఉండాలంట? సహోదరుడు అనబడిన వాడు, అనగా యేసు రక్తంలో కడగబడి సంఘములో చేరినటువంటి వాడు, సహోదరుడు అనబడిన వాడు జారుడే కానీ, లోబియే కానీ, విగ్రహారాధికుడే కానీ, తిట్టుబోటు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడు కానీ అయ్యుంటే అట్లాంటి వారితో సాంగత్యము చేయకూడదనియో, వాళ్ళతో కలిసి భోజనము చేయకూడదనియో మీకు వ్రాయిచున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధులుగా ఉండడము దేవుని చిత్తము, పరిశుద్ధత కలిగి ఉండడం దేవుని చిత్తము. వాక్యంలో అంటున్నాడు, పరిశుద్ధత కలిగి లేనటువంటి వాళ్ళతో మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరొక మాట మనం గమనిద్దాం. దేవుని వాక్యంలోంచి 7వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. ఒక్క నిమిషం, ఓకే, చదువున్నారు. ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. చాలు. ఎందుకంట? జారత్వములు జరుగుతూ ఉన్నాయి కాబట్టి. అవి జరగకుండా ఉండడానికి ఏం చేయాలంట? వివాహం చేసుకోండి, వివాహము చేసుకోండి. అందుకనే ఈ మాట చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. 8వ వచనం చదవమ్మా. నావలే ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచూ ఉన్నాను. అయితే మనస్సు నిలపలేకపోతే పెండ్లి చేసుకునవలెను. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు. చూసారా? జారత్వం జరుగుతూ ఉంది. ఆ జారత్వం చేయడం కంటే కూడా హాయిగా పెళ్లి చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి, దేవుని నామాన్ని గణపరచండి, సమాజంలో దేవునికి గౌరవాన్ని తీసుకోండి. అంతేగాని మీ ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేటువంటి పనులు ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? పరిశుద్ధతను ఎందుకు పోగొట్టుకుంటారు? మీ శరీర పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే సార్ ఒక్క రోజునే వ్యభిచారం చేసినందువల్ల ఎంతమంది చచ్చిపోయారంటే, ఒక రోజున ఇశ్రాయేల్ ప్రజల్లో 23,000 మంది చచ్చిపోయారంట. ఎందుకు అట్లాంటి పరిస్థితి తెచ్చుకుంటారు? అట్లాంటి వాటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. నేను ఎంతసేపు చెప్తూ ఉన్నాను కదా, అసలు ఈ జాగ్రత్తం అంటే ఏంటి, దీని నుంచి దూరంగా ఉండకపోతే ఏం జరుగుతుంది? 2 విషయాలు మనం నేర్చుకోవాలి. జారత్వం చేసేటువంటి స్త్రీలు ఎలా శిక్షించబడతారు, జారత్వం ద్వారా ఆకర్షించబడుతున్నటువంటి పురుషులు లేకపోతే యవన బిడ్డలు ఎలా శిక్షించబడతారు? వీటిని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పినటువంటి కొన్ని మాటలు చెప్పి నేను ఈ వర్తమానాన్ని క్లుప్తంగా ముగిస్తాను. ఎందుకంటే ఈ వర్తమానం అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా చౌటపాళెంలో మందిర ఆరాధన ఉంది. నాకంటే ముందు కాలేబ్ వెళ్ళాలి. మెసేజ్ అయిపోగానే కాలేబ్ బయలుదేరుతాడు, అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చేస్తాడు. ఆ తర్వాత వెనకాల నేను వెళ్తాను మిగతా ఆరాధన క్రమం అయిన తర్వాత. కనుక కొంచెం ఈ వారం నుంచి నా రిక్వెస్ట్, ఇంతకుముందు మీరు శుభ్రంగా మంచిగా 8 గంటలకల్లా వస్తున్నారు. ఇప్పుడు 8 పోయింది, 8:30, 9, 9:30, 10 పెరుగుతూ ఉంది. దయచేసి 8 గంటలంటే 8 గంటలకే దేవుని మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పచ్చు మాకు టైం తెలియడం లేదండి అని. అన్నిటికీ టైం తెలుస్తుంది. మనకు నెల్లూరుకి పోవాలంటే టైం కరెక్ట్గా తెలుస్తుంది. బస్సు రాకముందే రెడీ అయిపోయి కూర్చుంటాం. దేవుని మందిరానికి వెళ్ళడానికి టైం తెలీదా? తెలుస్తుంది. కానీ నిర్లక్ష్యం. పోవచ్చులే, ఇంకా మైక్ పెట్టలేదులే, ఇంకా పాట పాడలేదులే, పోవచ్చులే, పాటలు అయిపోయే లోపల పోవచ్చు మనం అని అనుకుంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయబాకండి. సమయానికి రండి, సమయానికి ఆరాధన ముగించబడుతుంది.
మీరు ఎవరైనా సరే సమయానికి రాకపోతే ఆరాధనలో చాలా విషయాలని కోల్పోయేవారుగా ఉంటారు. అయితే ప్రియులరా, వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలో అసలు ఈ జారత్వం అంటే ఏంటి, జార స్త్రీ అంటే ఏంటి, వీళ్ళ గురించి వాక్యంలో ఏం చెప్పబడి ఉంది, కొన్ని మాటల్ని మనం చదువుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా సామెతల గ్రంథం దగ్గరికి వచ్చేసేయండి. సామెతల గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయం, సామెతల గ్రంథము 2వ అధ్యాయం. 2వ అధ్యాయం మనం చదువుకుందాం. 16వ వచనం చూద్దాం. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను. చూసారా, జార స్త్రీ ఎవరు అంటే తన యవ్వన కాలమందు పెండ్లి చేసుకున్నటువంటి తన భర్తను విడిచిపెట్టేది. అలాగే దేవునితో నిబంధన పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరితో నిబంధన చేస్తున్నామంట? భర్తతో. ఎవరి ఎదుట నిబంధన చేస్తున్నాము? దేవుని ఎదుట నిబంధన చేస్తున్నాం. దేవునితో నిబంధన చేసుకున్నది ఆ నిబంధనను మర్చిపోతుందంట జార స్త్రీ. 18వ వచనం. దాని ఇల్లు ఎక్కడికి వెళ్తుందంట? జార స్త్రీ యొక్క ఇల్లు ఎక్కడికి వెళ్తుందంట? చావు దగ్గరికి, మరణము దగ్గరికి, మృత్యువు దగ్గరికి దారి తీస్తుంది. అది నడుచు త్రోవలు ప్రేతల దగ్గరికి, అంటే చచ్చిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్తాయి. దాని యొద్దకు పోవు వాళ్ళలో ఎవరు తిరిగి రారు. పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళకి, జీవ మార్గములు వాళ్ళకి దక్కు. జార స్త్రీ తన ప్రియుని విడిచిపెట్టేదంట. యవ్వన కాలంలో నిబంధన చేసుకున్న భర్తను విడిచిపెట్టేదంట. దేవునితో నిబంధన చేసుకునింది కదా, ప్రభువా నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతానని బాప్తిసం తీసుకునేటప్పుడు దేవునితో నిబంధనను మర్చిపోయేదంట జార స్త్రీ. మృత్యు దగ్గరికి వెళ్ళిపోతుందంట. ఆమె ఇల్లు మృత్యువు దగ్గరికి, మృత్యు కోపం అంట. అది నడిచేటువంటి దారిలంతట్లో చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉంటాయంట. వాళ్ళ దగ్గరికి, ఆమె దగ్గరికి పోయినటువంటి వాళ్ళు మరలా తిరిగి రావడానికి అవకాశమో లేదంట. ఇంకా చాలా చాలా దారుణమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కొన్ని మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ అధ్యాయం చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల వరకు. జార స్త్రీ పెదవుల నుంచి ఏం కారుతుందంట? తేనె కారును. నోటి మాటలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, నూనె కంటే నునుపుగా ఉంటాయి. దాని వలన వచ్చేటువంటి లాభము ఎట్లాంటిదంట? ముసిని పండంతా. ముసిని పండు అంటే ఏంటో నాకు తెలీదు, నేను ఎప్పుడు తినలేదు, దాన్ని తినలేదు. కానీ మన కరక్కాయ అంటారు కదా, అట్లాంటిది అని చెప్తారు దాన్ని. కరక్కాయ చిన్నపిల్లలకి నాలుగు మీద వేసి రుద్దుతాం, చేదుగా ఉంటుంది. వాక్యంలో అంటాడు, ఆమె వలన కలిగేటువంటి ఫలము ఏంటంటే ముసిని పండంత చేదు, చేదైనటువంటి ఫలము. దానివల్ల నువ్వు సంపాదించుకుంటావు. ఈ ఎవరు 2 అంచులు గల కత్తి ఎంత పదును గలది? జార స్త్రీ 2 అంచులు గల పదును కలిగినటువంటి కత్తి గలది. జార స్త్రీ 2 అంచులు పదును కలిగినటువంటి కత్తి లాంటిది. దీన్ని ఇంకొక దగ్గర వాక్యంలో హెబ్రీ పత్రికలు ఏమన్నాడు తెలుసా? 2 అంచులు గల ఖడ్గం దేనికి సాదృశ్యం అంట? దేవుని వాక్యము బలము గలదై సజీవమైనదై 2 అంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటెను పదునైనటువంటిదై కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు అని వాక్యంలో అంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి దేవుని వాక్యంలో స్త్రీని, జార స్త్రీని కూడా 2 అంచుల పదును కలిగినటువంటి స్త్రీగా దేవుని వాక్యంలో బోధిస్తూ ఉన్నాడు. చదువు. దాని నడతలు ఎటువైపుకి వెళ్తున్నాయంట? ఆమె ఏ వైపుకి నడుస్తుంది? ఆమె మరణము దగ్గరికి, చావు దగ్గరికి, నరకము దగ్గరికి నడుస్తుంది. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఎంత మాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి, కుదురుగా ఒక చోట ఉండదు. 20 నుంచి 23 వచనాలు కూడా చూద్దాం. నా కుమారుడా, జార స్త్రీ యందు నువ్వేలా బద్ధుడవై ఉంటావు? పరస్త్రీ రొమ్ము నువ్వెందుకు కౌగులించుకుంటావు? నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును.
దుష్టుని దోషములు వాడిని చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధించబడును, శిక్ష లేకుండానే అట్టివాడు నాశనం అయిపోతాడు. చూసారా? ఈ ఐదవ అధ్యాయం చాలా వాల్యుబుల్ ప్రియమైన వాళ్ళ. అధ్యాయం అంతా దాని గురించే. జారస్త్రీ, ఆవిడ ప్రవర్తన, ఆవిడ జీవితం ఎలా ఉంటుంది, ఒక పురుషుడు జారస్త్రీ వైపునికి వెళ్తే ఎలా ఉంటుంది, తన భార్యతో సంతోషిస్తే ఎలా ఉంటాడు, ఈ విషయాల గురించి రాస్తూ ఉన్నాడు. వాక్యంలో చెప్తున్నాడు, ఆ జారస్త్రీ ఉండేటువంటి వైపునకి నువ్వు వెళ్ళొద్దు అని హెచ్చరించడాన్ని మనం చూస్తాం ప్రియులారా. 6వ అధ్యాయం 24వ వచనం నుంచి చూద్దాం. చెడు స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయమందు ఆశపడకుము, అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకొననీయకము. వేశ్యలతో సహవాసం చేసేవాడికి రొట్టె ముక్క మాత్రమే మిగిలి ఉంటుంది. మగనాలు అంటే వేశ్య అంటే ఇంకొకటి భార్య, మగని యొక్క భార్య మగనాలు ఏం చేస్తుందంట, మిక్కిలి విలువగల ప్రాణమును తన భర్త దగ్గర కంటే నీ దగ్గర ఎక్కువైనటువంటి విలువైనటువంటిది ఏదైనా ఉందంటే దాని కొరకు నీ దగ్గరికి వస్తుంది. మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడుతాడు. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకుంటే వాని గుడ్డలు కాలకుండా ఉంటాయా? నిప్పుల మీద నడిస్తే వాని పాదములు కమలకుండా ఉంటాయా? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకొనడు. ఇది జారస్త్రీ గురించి చెప్పబడిన మాటలు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుంచి కూడా చూద్దాం ప్రియులారా. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీ యొద్దకు పోకుండాను నిన్ను కాపాడును. ఇక్కడ ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ చదివేసేమ్మా. ఎవరు దాన్ని రిపీట్ చేయబడి చదివేసి స్టోరీ. నా ఇంటి కిటికీలో నుంచి పడుచువాడు ఒకడు నాకు కనబడెను. చాలు. ఈ మిగతా స్టోరీ ఆ అధ్యాయం అంతా 7వ అధ్యాయం అంతా కూడా ఒక స్టోరీ. ఒక జారస్త్రీ దగ్గరికి, వేశ్య దగ్గరికి వెళ్ళినటువంటి వాడి గతి ఏమైంది అని ఒక స్టోరీని భక్తుడైనటువంటి సొలొమోన్ గారు ఈ 7వ అధ్యాయంలో పొందుపరుస్తాడు. ఆ జారస్త్రీ యొక్క క్యారెక్టర్ గురించి చెప్పడానికి ఆ 12వ వచనం వరకు నేను చదివించాను. వేశ్యావేషం వేసుకొని కపటము కలిగినటువంటి స్త్రీ, బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలబడవు. ఒకప్పుడు ఇంట్లోను, ఇంకొకప్పుడు రోడ్ల మీదను, సంత వీధుల్లోనూ అది పొంచి ఉంటుంది అని వాక్యంలో చెప్తున్నాడు. 25వ వచనం చూద్దాం. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సును తొలగనీయకము, దారి తప్పి అది నడిచేటువంటి త్రోవలోనికి పోకము. అది గాయపరిచి పడదోసిన వాళ్ళు చాలామంది, దానివల్ల చచ్చిపోయిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, దిగిపోవును. జారస్త్రీ గురించి చెప్పబడినటువంటి కొన్ని మాటలు 22వ వచనం, 22వ అధ్యాయం 14లో మరొక మాటను చదువుకుందాం. వేశ్య నోరు లోతైన గొయ్యి. అబ్బా, ఎవరు పడతారంట దాంట్లో? యెహోవా శాపం. ఎవడి మీద దేవుడి శాపం ఉంటుందో వాడు పోయి ఆ లోతైన గొయ్యిలో పడతాడు, శపించబడిన వాడు అని అంటాడు. 23లో 27, 28 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథం 23లో. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకునివాడు పొంచియుండునట్లు అది పొంచియుండును. చాలా మందిని విశ్వాసఘాతకులుగా, ఇది
వేశ్య యొక్క జీవితం, వేశ్యను వెంబడించేటువంటి వాళ్ళకి జరిగేటువంటి పనిష్మెంట్, వేశ్యలకు కలిగేటువంటి పనిష్మెంట్, మరణశాలలకు దిగిపోతారు, మృత్యువు దాని ఇల్లు. శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకొనని వాళ్ళని, అదే కదా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదవాలన్నా, దాన్ని చదవాలనా? హెబ్రీ 13:4 హెబ్రీ 13:4 చదవాలనా? చెప్పండి. వివాహము అన్ని విషయములలోనూ, బైబిల్ చూడకుండా నా వైపు చూసి చెప్పండి. చెప్పండి. వివాహము అన్ని విషయములలోనూ వెరీ గుడ్. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. మన శరీరాన్ని కాపాడుకోకపోతే వ్యభిచారులని, వేశ్యలని, దేవుడు అపరిశుద్ధులని వాళ్ళని బయటికి నెట్టేస్తాడంట. దేవుని రాజ్యంలో ఉండడానికి అవకాశం లేదు. ఈ లోకంలోనూ శిక్ష అనుభవిస్తారు, ఆ లోకంలో కూడా శిక్ష అనుభవిస్తారు. మరి ఎట్లా దీని నుంచి బయటికి రావడం? శరీరం ద్వారా పాపం జరిగించినటువంటి మనం పరిశుద్ధపరచబడ్డం ఎలా? భక్తుడైనటువంటి పౌలు గారు ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు, టిప్స్ మనకు వాక్యంలో చెప్తూ ఉన్నారు. వాటిని చదివేసి మనము ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. మన నాలుకని ఎలాగైతే దేవుని వాక్యంని మరలా నాలుకతో పలకడం వల్ల పరిశుద్ధపరచుకున్నామో, అలాగే మన శరీరాన్ని కూడా పరిశుద్ధపరచుకునేటువంటి అవకాశం ఉంది. ఎలా అంటే, ఇప్పుడు చదవండి. ఈరోజు చదువుకున్న మూల వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. 1వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను ఏం చేయాలంట? ఈ శరీరం పరిశుద్ధం అవ్వాలంటే ఈ శరీరమును ఎలా ఇవ్వాలంట? దేవునికి సజీవ యాగముగా. ఎలా అంట? సజీవ యాగముగా. బతికే ఉండాలి, కానీ దేని మీద ఉండాలంట? బలిపీఠం మీద ఉండాలి. హల్లెలూయా. మీరు చెప్పండి, బతికి బలిపీఠం మీద ఉన్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇస్సాకు. హల్లెలూయా. బ్రతికి బలిపీఠం మీద పెట్టబడినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బ్రతికి ఉండగానే బలిపీఠం మీద పెట్టాడు. దేవుడు అంటున్నాడు, బ్రతికి ఉండగానే నీ శరీరాన్ని ఇస్సాకు ఎలాగైతే బలిపీఠం మీద పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడో, అలాగే నీ శరీరాన్ని కూడా బలిపీఠం మీద పెట్టుకోవడానికి ఇష్టపడితే నీ శరీరం పరిశుద్ధమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ శరీరం పరిశుద్ధం అవ్వాలంటే స్నానం చేస్తే పరిశుద్ధం అవ్వదు, సెంటు కొడితే పరిశుద్ధం అవ్వదు, లేకపోతే రకరకాలైనటువంటి విలువైన ఆభరణాల చేత అలంకరించుకుంటే పరిశుద్ధం అవ్వదు, విలువైనటువంటి వస్త్రాల చేత అలంకరించుకుంటే పరిశుద్ధం అవ్వదు. వాక్యములు అంటున్నాడు, నీ శరీరమును పరిశుద్ధం చేసుకోవాలంటే దేవుని యొక్క బలిపీఠం మీద నీ శరీరం ఉండాలి. హల్లెలూయా. పోయినసారి నాలుకను పరిశుభ్రం చేయడానికి ఏం చేశాడంట? బలిపీఠం మీద నుంచి అగ్నిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? ఇప్పుడు శరీరం మొత్తం పరిశుద్ధం కావాలి కాబట్టి ఆ నిప్పును తీసుకొచ్చి నీ శరీరం మీద పెట్టడం కంటే నిన్ను తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టడమే శ్రేయస్కరం. హల్లెలూయా. బలిపీఠానికి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటో తెలుసా? బలిపీఠమునకు తగిలింది పవిత్రమైపోద్ది. హల్లెలూయా. మీరు చదువుకున్నట్లయితే బలిపీఠాన్ని గురించి నిర్గమకాండంలో చదువుతున్నప్పుడు దేవుడు మోషేతో చెప్తాడు, బలిపీఠం చేయి, దాని పొడవు ఎంత, దాని వెడల్పు ఎంత, 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, స్క్వేర్ షేప్లో ఉండాలి, 3 అడుగుల హైట్ ఉండాలి, లోపల పక్కన ఇత్తడితో చేయబడినటువంటి ఒక జల్లెడ ఉండాలి, దానిపైన కట్టెలు బేర్చాలి, బలిపీఠం మీద బలిపశువును పెట్టాలి, ఆ బలిపీఠమునకు తగిలినది ఏదైనా సరే పవిత్రమైపోద్ది. హల్లెలూయా. అప్పుడు బలిపీఠానికి తగిలినవన్నీ పవిత్రం అవుతున్నాయంటే నీ శరీరం బలిపీఠం పెడితే నీ శరీరం కూడా ఏమైపోతుందంట? పరిశుద్ధమైపోతుంది. హల్లెలూయా. మన శరీరాలను పరిశుద్ధపరిచేది
బలిపీఠం. అందుకనే వాక్యంలో అంటున్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు, ఇందాకేమన్నాడు, ఇది తగినది, ఇది తగదు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చేయవలసినటువంటి సేవ ఇది. మన శరీరం 24 గంటలు ఎక్కడ ఉండాలంట? దేవుని బలిపీఠం మీద ఉండాలి. హల్లెలూయా. మన శరీరంలో ఏ పాపం చేయడానికి మనం ఆలోచిస్తున్నా సరే ప్రతిసారి దేవుని బలిపీఠాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. మీరు అక్కడ ఇక్కడ లేరు, దేవుని బలిపీఠం మీద ఉన్నారు. అక్కడ అగ్ని, దహించేటువంటి దేవుని యొక్క అగ్ని నిరంతరము మండుతూనే ఉంటుంది. నీ శరీరము ఆ దేవుని బలిపీఠం మీద పెట్టబడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి అగ్ని నీలో ఉండబడినటువంటి ప్రతి పాపమును దహించి వేసి రోజు నిన్ను పరిశుద్ధుడిగా చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన బలిపీఠం మీద నీ శరీరాన్ని పెట్టాలి. నీ శరీరాన్ని దేవుని సన్నిధిలో, ఇదిగో నా శరీరము దేవునికి అంకితమైపోయింది, దేవునికి అంకితమైపోయింది. ఈ శరీరము ఇక దేవుని కొరకు కాక మరి దేని కొరకు వాడబడ్డానికి ఉపయోగం లేదు. దేవునికి ఇష్టమైనట్టు తప్ప ఇక ఏ రకంగానూ వాడబడ్డానికి ఇష్టం లేదు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు అంటారు, మీ అందరికీ చెప్పిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడిని అయిపోతాను అని నా శరీరమును నేను నలగొట్టుకుంటూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యాలన్నింటినీ చెప్పమని పౌలు గారికి చెప్పాడు. ఈ వాక్యం బోధించమని ఈరోజు నాకు చెప్పాడు. దేవుడు అంటున్నాడు, మీకు బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడిని అయిపోతానేనో అని ప్రతిదినము నా శరీరమును నేను నలగొట్టుకుంటూ ఉన్నాను. ఈ మాట చదువుతూ ఉండేటప్పుడు, ఈ వాక్యం బోధించడానికి నేను సిద్ధపడుతూ ఉండేటప్పుడు నిర్గమకాండం ఈరోజు పూర్తి చేశాను ప్రియమైన వారలారా. ఆ నిర్గమకాండం లాస్ట్లో బలిపీఠాన్ని గురించి, బలిపీఠం యొక్క విశిష్టతను గురించి రాయబడుతున్నప్పుడు బలిపీఠం మీద పెట్టబడినటువంటి దేహం ఎలా ఉంటుందా అని ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది భక్తుడైన పౌలు గారు ఎందుకు ఆ మాట చెప్పాడో. నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను. రేపు పొద్దున ఎవరైనా సరే మాకు చెప్పి నువ్వెట్లు ఎందుకు చేసేవయ్యా అనేటువంటి మాట రానివ్వకుండా ముందు నా శరీరాన్ని నేను ఎక్కడ పెట్టుకోవాలంట? బలిపీఠం మీద పెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, భక్తుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, నన్ను నేను పరిశుద్ధపరచుకోవడానికి నన్ను నేను దేవుని ఎదుట పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా శరీరము దేవునిది. దీని ద్వారా ఏం చేసినా సరే అది దేవుని కొరకు చేసేదై ఉండాలి, కానీ లోకం కొరకు, పాపం కొరకు, అపవాది కొరకు చేసేటువంటిదిగా ఉండకూడదు. ఆయన అంటున్నాడు, ఒకప్పుడు మీ శరీరాలు పాపానికి లోనైనవే, డౌటే లేదు. కానీ మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీ శరీరము దేవునికి సంబంధించింది. చదువుదామా? రోమపత్రిక 6వ అధ్యాయం. రోమపత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల వరకు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీర దురాశలకు లోబడేటట్టుగా పాపమునకు లోనై, చావునకు లోనైన మీ శరీరములో ఏముండకూడదంట? పాపమునకు చోటు ఇవ్వబాకండి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించబాకండి మీ శరీరంలోని అవయవాల్ని. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని, ఇప్పుడు మీరు ఎవరంట? చచ్చిపోయి తిరిగి లేచినటువంటి వాళ్ళు. యేసు ప్రభు ఎలాగైతే చనిపోయి 3వ దినమున తిరిగి లేచారో, అలాగే బాప్తిస్మంలో నువ్వు కూడా సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన యేసుక్రీస్తు వలె పునరుద్ధానుడు అయ్యావు. మృతుల్లో నుంచి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే ఎలా అప్పగించుకోవాలంటే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములు దేనికి సాధనాలంట? నీతిని జరిగించడానికి సాధనాలుగా మార్చండి. మీ శరీరం, మీ కళ్ళు, మీ నోరు, మీ ముక్కు, మీ యొక్క శరీరంలోని ప్రతి అవయవం, మీ కాళ్ళు, మీ చేతులు, ప్రతి అవయవం నీతిని జరిగించడానికి సాధనములుగా వాడండి. దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపం మీ మీదకి, పాపానికి ఇక మీ మీద అధికారం లేదు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. పాపానికి మన మీద ఇంకా బాప్తిసం తీసుకుని రక్షించబడిన తర్వాత
పాపానికి ఇక మన మీద అధికారం లేదు. ఒకప్పుడు దానికి బానిసలం, మనం పాపానికి బానిసలం. ఇప్పుడు పాపానికి మన మీద అధికారం లేదు. బానిసత్వం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నీ అంతట నువ్వు పాపం చెయ్యాలనుకుంటే తప్ప పాపం నీ జీవితంలో జరగదు. ఒకప్పుడు శరీర స్వభావమే పాపం కాబట్టి జరిగించావు. ఇప్పుడు పాపంలో నీకు అవకాశం లేదు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు గనక పాపమునకు మీ మీద ప్రభుత్వం చేయడానికి అధికారము లేదు. మీరు కావాలనుకుంటే మీ ఇష్టానుసారంగా వెళ్ళి పాపం చేయడమే. పాపం మిమ్మల్ని లాగట్లేదు. చాలామంది అన్నారు, అబ్బా ఈ పాపం మనల్ని లాగేస్తుంది, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన పాపం లాగట్లా, మీరు వెళ్ళిపోతున్నారు పాపానికి అట్రాక్ట్ అయ్యి అంతే. 16 నుంచి 23 వచనాల వరకు. లోబడుటకు దేవునికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావడానికి పాపమునకు కానీ నీతిగా ఉండడానికి విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు చూసారా. చావడానికి పాపం చేయాలని మీ అంతటా మీరే పాపానికి బానిసలు అవుతారా, లేకపోతే విధేయతకు అనగా దేవునికి లోబడి నీతిమంతులుగా బ్రతకడానికి దేవునికి లోబడతారా? రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి. పరిశుద్ధులం అవడం అనేటువంటిది ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందంట? మనల్ని క్లీన్ చేసేసాడు, యేసు రక్తంలో కడిగేశాడు. బాప్తిసం తీసుకున్న రోజున మనం క్లీన్ అయిపోయినాం, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక మీదటి ఎలా బతకాలనేది ఎవరి చేతుల్లో ఉందంట? మన చేతుల్లో ఉంది. హల్లెలూయా. పాపం చేస్తానే పాపానికి బానిసలై బతుకుతామా, లేకపోతే పాపాన్ని వదిలిపెట్టి నీతిమంతులంగా బతుకుతాడానికి దేవునికి లోబడతామా? దేనికి లోబడాలనేది మీ చేతుల్లో ఉంది. మీరు ఇక మీదట అయ్యో నాకు తెలియకుండానే చేసేసాను, ఇదిగో ఈ శరీరం నన్ను అట్ట చేస్తుంది ఇటు చేస్తుంది చెప్పడానికి అవకాశం లేదు. దేవుడు అంట దానిలో నుంచి నేను ఎప్పుడో బయటికి తీస్తాడు. వాక్యం అంటాడు కదా, తూర్పుకు పడమర ఎంత దూరమో దేవుడు పాపమును మీకు అంత దూరముగా. నువ్వు వెతుక్కుంటా వెళ్తేనే పాపం, ఇంకా నువ్వు వెతుక్కుంటా వెళ్తేనే పాపం. వెతుక్కుంటా వెళ్తున్నావా? పాపానికి దాసుడుగా నీ శరీర భాగాలను అప్పగిస్తూ ఉన్నావా? నీ శరీర భాగాలు దేవుణ్ణి గణపరచడానికి దేవుడు నీకు ఇచ్చాడు. దానిలో అపవిత్రమైనటువంటి కార్యములు చేయడానికి కాదు, నీతివంతమైనటువంటి సంతానమును ఉత్పత్తి చేయడానికి నీ శరీరంలో కొన్ని అవయవాలను దేవుడు ఏర్పాటు చేశాడు. అది దేవుని నిమిత్తము, దేవుని గణపరచడం కొరకు, కానీ అపవిత్రమైనటువంటి కార్యముల వలన దేవునికి అవమానము కలుగజేయడానికి కాదు ప్రియులారా. రోమాపత్రిక 8వ అధ్యాయం 12 నుంచి 17 వరకు చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మన శరీరమునకు, ఇందాక అన్నాను కదా, మా శరీరం మా మాట ఎండడం లేదు. ఎంత ట్రై చేస్తున్నా సరే మా శరీరాశులు మమ్మల్ని లాగేస్తున్నాయి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? శరీరమునకు లోబడుటకు మీరు శరీరానికి రుణస్థులు. బయటకు వచ్చేసాడు, ఎప్పుడో దేవుడు బయటికి తీసుకొచ్చేసాడు మిమ్మల్ని. మీరు శరీరానుసారముగా ప్రవర్తిస్తే మీ అంతటా మీరే సస్తమ్యం అనుకొని శరీరానుసారంగా ప్రవర్తిస్తే సావవలసి ఉంటారు. అయితే దేవుని ఆత్మ మీలో ఉన్నాడు. అందుకని కదా అపోస్తుల కార్యాలు 2:38 అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును. ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు వాక్యములో అంటూ ఉన్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావాల్సిన వారై ఉంటారు, కానీ మీలో ఉన్నటువంటి ఆత్మానుసారముగా ఆ ఆత్మ చేత దేన్ని చంపాలంట? శరీర క్రియలను చంపాలి. హల్లెలూయా. దేంతో చంపాలంటే శరీర క్రియల్ని? ఆత్మ చేత చంపాలంట. మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడ్డానికి మీరు దాస్యపుత్ర ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. చూసారా, వాక్యంలో చెప్తున్నాడు, ఒకప్పుడు మీరు దాస్యపు ఆత్మే, పాపానికి దాసులు, ఆ ఆత్మతో బతికారు. ఇప్పుడు దాస్యపు ఆత్మ కాదంట. ఏ ఆత్మను పొందామంట మనము? దత్తపుత్ర ఆత్మ. దత్తపుత్రత్వం అంటే
యేసుక్రీస్తు తన కుమారుడై ఉండగా ఆయన్ని మన కొరకు బలిగా అర్పించి మనల్నందరినీ ఆయన కుమారుడిగా దత్తత తీసుకున్నాడంట. దత్తపుత్రాత్మను మనము పొంది దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలవగలిగేటువంటి ధన్యతను మనకిచ్చాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా మనము దేవుని పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులం. ప్రియమైనటువంటి వాళ్ళు, మనము దత్తపుత్రాత్మను పొందలేదు. ఈ శరీరాన్ని దేవునికి సమర్పిస్తే మన శరీరాలు కూడా ఏమవుతాయంట? పరిశుద్ధమవుతాయి. ఇప్పుడు 2వ వచనం చదవండి, రోమాపత్రిక 12:2. మీరు ఇప్పుడు దాకా ఈ లోక మర్యాదను ఎందుకని? లోకానికి బానిస అయిపోయాం. ఇప్పుడు నువ్వు లోకానికి బానిస కాదు, పరిశుద్ధపరచబడ్డావు, యేసు రక్తంతో కడగబడ్డావు, నీతిమంతుడు అయినావు. వాక్యంలో అంటున్నాడు, ఇప్పుడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇంక మీదట మన శరీరంతో ఏం చేయాలన్నా ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా పరిశీలించి తెలుసుకోవాలంట. మనం ఒక మాట మాట్లాడుతున్నాం, ఇది దేవుని చిత్తమా. చేయకూడని ఒక పని చేస్తున్నాం, ఇది దేవుని చిత్తమా. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏదో పరిశీలించి తెలుసుకుని దాన్ని చేయడానికంట మనస్సు మారి ఏం చేయాలంట? రూపాంతరము. ఈ రూపాంతరపు అనుభవం మనల్ని క్రీస్తు వలె మారుస్తుంది. హల్లెలూయా. ఈ రూపాంతరపు అనుభవం క్రీస్తు మహిమ పడినట్లుగా మనల్ని మహిమపరుస్తుంది. అందుకనే పరిశుద్ధపరచబడ్డం, పరిశుద్ధులుగా కొనసాగడం, పరిశుద్ధులుగా కొనసాగిన తర్వాత మహిమలో పరిశుద్ధులుగానే జీవించడం. హల్లెలూయా. మహిమలో పరిశుద్ధులంగానే జీవించడం. దానికి మనం చేయాల్సింది రూపాంతరపు అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. రూపాంతరపు అనుభవం అంటే ఏంటో ఒక ఉదాహరణతో మీకు అర్థమయ్యేటట్టు చెప్పి నేను ముగించేస్తాను. వీళ్ళని అడుగుతా, వీళ్ళకి తెలీదు, వీళ్ళని అడుగుతాను, వీళ్ళకి తెలీదు. కస్తూరి చెట్లు తెలుసా మీకు? ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇళ్లలో కనపడ్డాం. కస్తూరి చెట్లు చూసారు ఎప్పుడైనా? చూడాల, తెలియదు కదా. మీకు అందరికీ తెలుసు. కస్తూరి చెట్ల మీద ఒక సీజన్లో గొంగళి పురుగులు పుడతాయి. పచ్చగా ఇంత ఉంటుంది, అది చూసినప్పుడు 2 రోజుకి ఇంత లావునా ఇంత పొడుగున వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఆ ఆకులన్నింటినీ తిని పచ్చటి పసురుతో నిండిపోయి ఉంటుంది. దాన్ని గొంగళి పురుగు అంటాం. దాన్ని ఎవరైనా సరే తాకుతారా? దాన్ని తీసుకొని అటు చేతితో పట్టుకుంటారా? ఇష్టపడతారా బాబు? దాన్ని చూస్తేనే ఒళ్ళంతా అదొక రకంగా అయిపోద్ది కదా. గొంగళి పురుగు కస్తూరి చెట్టు మీద ఉండి ఆకులు తిని 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 పెద్దది అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఆ గొంగళి పురుగు మనకు కనబడదు. ఒక రోజున అది ఉండే ప్లేస్లో అదే ఆకు కింద, ఏ ఆకు మీద అయితే అది పండుకొని ఉండిందో అదే ఆకు కింద ఒక గోల్డ్ కలర్లో, బంగారమే తయారు చేసి ఇక్కడ గుడ్డు పెట్టారా అన్నట్లుగా గోల్డ్ కలర్లో ఒక గుడ్డు లాంటిది తయారవుతుంది. ఏం చేస్తుందంటే ఈ తిన్నటువంటి పసరునంతటిని అంట గొంగళి పురుగు ఒక తీగలాగా, బంగారు తీగలాగా తీసుకొచ్చి మళ్ళా గూడు కట్టేసుకుంటుంది. దాంతో తీగలాగా చేరి గూడు కట్టుకుంటుంది. బా అని అంటున్నారా? మీరు కట్టుకునే పట్టు వస్త్రాలన్నీ దాంతో చేసినయే. పట్టు పురుగులు అవి ఆకులు తిని ఆ ఆకుల్లో నుంచి తమ మూత్ర విసర్జన, యూరిన్ పోతుంది కదా, ఆ యూరిన్ని ఒక తీగలాగా చేసి ఆ తీగని టైట్గా ఒక గూడులాగా పేడుకుంటుంది. పేడుకొని
ఈ గొంగళి పురుగు దాని లోపలికి వెళ్ళిపోయి లాక్ చేసేసుకుంటుంది, ఇంక బయటికి రాదు. ఒక వారం రోజులు 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రోజు చూస్తాం. చిన్నప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు ఆ చెట్టు దగ్గరికి పోయేవాళ్ళం, రోజు వాటిని చూస్తూ ఉన్నాం. కలర్ఫుల్గా కనబడతాయి, బాగా మెరుస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటే ఒకరోజు అది కట్ అయిపోయి ఉంటుంది, ఆ గుడ్డు కట్ అయిపోయి దాని మీద ఒక బటర్ఫ్లై ఉంటుంది, సీతాకోక చిలుక ఉంటుంది. సీతాకోక చిలుక ఇష్టమేనా మీకు? ఆడుకుంటారు కదా, దాని వెనకాల బరిగిస్తారు కదా. సరే, సీతాకోక చిలుకని మీకు ఇస్తా, తీసుకుంటారా? గొంగళి పురుగుని తెచ్చిస్తా. సీతాకోక చిలుక పురుగుని చేసుకుంటారా మీరు? ప్రియులరా, మన జీవితం ఒకప్పుడు గొంగళి పురుగే. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడుగుబడి ఆయనలో భద్రపరచబడ్డామో, మనము బయటకు వచ్చేటప్పటికే ఎలా ఉండాలంట? సీతాకోక చిలుకలాగా రూపాంతరము చెందిన వాళ్ళమై. గొంగళి పురుగు రూపం ఇప్పుడు లేదు. రెక్కలు కట్టుకొని ఎగిరేటువంటి సీతాకోక చిలుకు, అందమైన రెక్కలు కట్టుకొని సీతాకోక చిలుకే కనబడుతుంది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, నిన్ను నువ్వు యేసుక్రీస్తులో బంధించుకున్నావు. యేసుక్రీస్తులో మిమ్మల్ని మీరు బంధించుకోండి. దేవుని వాక్యములో మిమ్మల్ని మీరు బంధించుకోండి. దేవుని వాక్యములో మిమ్మల్ని మీరు కట్టుకుంటే గనక, బంధించుకుంటే గనక, కొద్ది దినాల తర్వాత మిమ్మల్ని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ గొంగళి పురుగు రూపం పోయి అందమైన సీతాకోక చిలుక రూపమే కనబడుతుంది. చాలా సంవత్సరాలుగా గొంగళి పురుగులుగానే ఉన్నాము అంటే కారణం ఏంటో తెలుసా? మీరు ఇంకను సైలెంట్గా ఉండడం అలవాటు చేసుకోండి. గొంగళి పురుగు లోకాన్ని చూడదు. చూస్తుందా? లోకాన్ని చూడదు. లోకాన్ని చూస్తే ఆ కస్తూరాకులు తింటా ఉండాలనిపిస్తూనే ఉంటుంది, తింటానే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. కానీ గొంగళి పురుగు ఒక దశకి వెళ్ళిన తర్వాత లోకాన్ని చూడదు, తన ముందున్న ఆహారాన్ని చూడదు, పస్తుంటుంది లోపలికి వెళ్ళి, మలమల మాడుతుంది లోపలికి వెళ్ళి. తనలో ఉన్నటువంటి ఆ ఫ్యాటీనెస్, కొవ్వంతా కరిగిపోయేదాకా ఆ గూడులోనే ఉంటుంది. ఆ గూడులోనే ఆ ఫ్యాట్నెస్ అంతటినీ అందమైనటువంటి సీతాకోక చిలుక రెక్కల్లాగా మలుచుకుంటుంది. బయటకు వచ్చేటువంటి సమయానికి చాలా ఆహ్లాదకరంగా కనబడుతుంది. మనం పరిశుద్ధపరచబడాలంటే మార్గం ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో మనల్ని మనం బంధించుకోవాలి. యేసుక్రీస్తులో మనల్ని బంధించుకోవాలి. ఉపవాసం ద్వారా మన శరీరాన్ని నలగొట్టుకొని మన శరీర క్రియలన్నిటినీ చంపేయగలిగితే దేవుని ఆత్మ అభిషేకం నీ మీద ఉండి పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా మార్చబడతాం. పరిశుద్ధులుగా మార్చబడ్డానికి ఇదొక్కటే సూత్రం, ఇంక వేరే సూత్రాలు ఏం లేవు. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము, మూడవది ఉపవాసం. వీటితో ఎప్పుడైతే నిన్ను నువ్వు బంధించుకుంటావో, లోకాన్ని చూడకుండా ఎప్పుడైతే వీటిలో బంధించబడతావో, బయటికి సీతాకోక చిలుక వచ్చిన తర్వాత సీతాకోక చిలుక ఇక ఎప్పటికీ పసరు ఆకులు తినదు. ఏం తింటది సీతాకోక చిలుక? బయటకు వస్తే పువ్వుల్లో ఉండే మకరందాన్ని మాత్రమే తింటది. హల్లెలూయా. నువ్వు దేవునిలో కట్టబడిన తర్వాత, దేవునిలో బంధించబడిన తర్వాత, వాక్యముతో బంధించబడిన తర్వాత, ఉపవాసముతో నలగొట్టుకున్న తర్వాత నువ్వు ఒకసారి బయటకు వచ్చేస్తే ఇక మళ్ళా ఆ లోకములో ఉన్నటువంటి పాత పసురుల జోలికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావంట? దేవుని వాక్యం అనే మకరందం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి ఎగురుకుంటూ వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వు లోకాన్ని చూసినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వు యేసులో భద్రం చేయబడ్డావు, వాక్యంలో పదిలం చేయబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. నీ యొక్క ఉపవాసం చేత, ప్రార్థనల చేత, జాగారముల చేత నీ శరీరాన్ని నలగొట్టేసుకున్నావు. బయటకు వచ్చేసావు. నీ రూపం మారిపోయింది, నీ ఆంతర్యం మారిపోయింది, నీ స్వభావం మారిపోయింది. ఇక మీదట నువ్వు కోరుకునే ఆహారము అపవిత్రమైనది కాదు, పవిత్రమైన మకరందాన్ని కోరుకుంటావు. హల్లెలూయా. ఎంత గొప్ప రూపాంతరం! ఈ రూపాంతరంలోనికి రావాలని ప్రభు ఆ మాట చెప్పాడు. ఇంకొకసారి ఆ మాట చదివేయండి, మనం ముగించేసుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 కలిపి చదివేసేయండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును,
సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఆమేన్. ఏం చేయాలంట? రూపాంతరము. శరీరం మారాలి, మనస్సు మారాలి. శరీరం సీతాకోక చిలుక రెక్కల్లాగా మారితే మనసు పసరు వైపు కాకుండా మకరందం వైపు పరిగెత్తాలి. ఒకప్పుడు లోకంలో ఉండే దురాశలను అనుసరించి పరిగెత్తారు, శరీర కోరికలను వెంబడించి ప్రయత్నించారు. ఇక మీద శరీర కోరికలు కాదు, జీవితానికి సౌందర్యాన్ని ఇచ్చేటువంటి మకరందాన్ని సేవించేటువంటి వాడవుగా నువ్వు మారాలి. అలా మారితే జారత్వం తొలగిపోతుంది, శరీరం పరిశుద్ధం అవుతుంది, దేవుని ఎదుట నిష్కలంకముగా నిలబడేటువంటి వాళ్ళంగా మారుతాం. అట్టి కృపని దేవుడు మనకందరికీ దయచేయును గాక. ప్రార్థించుకుందాం ప్రియులరా, తలలో ఉంచండి.